వందనాలు వందనాలు. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. ప్రభు నీ పట్ల చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయనకు స్తుతిద్దాం, ఆయనకు థ్యాంక్స్ గివింగ్ చెబుదాం. దేవా నీ స్తోత్రం స్తోత్రం. నాకు నువ్వు కాపాడిన యేసయ్యా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా బ్రతికించిన యేసయ్యా నీ స్తోత్రం స్తోత్రం. శాపం నుంచి పాపం నుంచి విడిపించిన యేసయ్యా నీకు స్తోత్రం నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. గణపరుద్దాం, దేవుని గణపరుద్దాం బిడ్లారా. దేవుని పట్ల చేసిన ప్రతి కార్యం తలంచుకుంటూ ప్రభుని స్తుతించు. ప్రభు నా పట్ల ఈ కార్యం చేసిన యేసయ్యా నీకు వందనాలు. ఆయన మహిమను గణపరచు, ఆయన బలాన్ని గణపరచు, ఆయన ఉన్నతమైన నామాన్ని గణపరచు బిడ్లారా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు ఆలకించండి ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ వేదనలో నాయన, ఏ బాధలలో నీ సన్నిధిలో అడుగు పెట్టి ఉండగా ప్రతి ఒక్క బిడ్డన కాడ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరి కాడ నీ ఆదరణ సహాయం చేయండి. ఆదరణ లేని బిడ్డలకు నీ ఆదరణ కలగజేయండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది కలగజేయమని ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, సమాధానం లేని బిడ్డలకు నీ సమాధానాన్ని కలగజేయమని ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, సమస్యలతో ఉన్న ప్రతి కుటుంబానికి నీ ఆదరణ సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడ్డకు కాడ నీ ఆదరణ కలగజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ మందిరములో సమృద్ధి ఉంది, నీ మందిరములో సమస్తము కాడ సహాయం చేయగలిగిన దేవుడు, నువ్వు చూస్తున్న దేవుడు ప్రభు. ఆకాశం నుంచి మనుషులైతే చూడరు కానీ సమస్తము చూసే దేవుడు ఆయన. మన వైపు చూసే దేవుడు ఆయన. మన సమస్తము విషయాల్లో ఆయన మన చెయ్యిడిచి పెట్టుకోకుండా పరలోకం నుంచి చూసి ఆయన మన విడిచిపెట్టుకోకుండా ఎడారి ప్రాంతములో ఏదేని మార్చిన దేవుడు, అరణ్య మార్గాల్లో ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ 12 గంటల సమయంలో ప్రభు ఒకే మాట అడుగుతా ఉన్నాడు, బిడ్డా నువ్వు బాధపడుతున్నావేమో, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ కన్నీటిని సంతోషంగా మార్చబోతా ఉన్నాను, నీ వేదనకు ప్రతిగా నీకు దీవెని నేను అనుగ్రహించబోతా ఉన్నాను, నీకు నిందల ప్రతిగా ఆశీర్వాదానికి మార్గాలు తెరిచి ఉన్నాను. నేను ఆశీర్వాదానికి మార్గం తెరిచినప్పుడు ఈ లోకంలో మొయ్యగలిగినాడు ఎవడని ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు కుంగిన మన జీవితాన్ని లేవనెత్తే దేవుడు, శ్రమలో ఉన్న బిడ్డలకు ఆదరణ కలగజేసే దేవుడు, అనారోగ్యంగా బిడ్డలకు ఆరోగ్యం కలగజేసే దేవుడు ఆయన. ప్రతి విషయంలో కాడ మన ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు దేవుడు పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నావు. బిడ్డలారా, ఒకసారి నీ నోరారా నీ హృదయపూర్వకంగా తండ్రి, ఎందుకు నేను ఇలా బాధపడుతున్నానయ్యా, ఎందుకు నేను ఇలా కుంగిపోతున్నాను ప్రభువా, అప్పుల చేత, ఆర్థిక సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత నాయన ఆదరణ లేని నా స్థితి అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈ 2026 సంవత్సరములో దేవుడి 17వ తారీఖు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో తేటగా మాట్లాడతాకి ఇష్టపడతా ఉన్నాడు. తన దాసుడులో నుంచి ప్రతి ఒక్క వాక్కు నేను బలపరుస్తా కానీ సిద్ధపడి ఉన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆదరణ లేని మన కుటుంబాలకు ఆదరణ కలిగేటట్టుగా, నెమ్మది లేని మన కుటుంబాలకు నెమ్మది కలిగేటట్టుగా నువ్వు నోరు తెరిసైన ప్రార్థన చేసి నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు, నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన. నీ హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు హృదయపూర్వకంగా నువ్వు స్థానం ఇస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ కలిగిన సమస్తము కాడ దీవెనికరంగా మార్చగలిగిన ఏగుడు ఆయన. నీ కలిగిన సమస్యలన్నీ యేసు నామములో విడిపించే దేవుడు ఆయన. మనుషులు విడిపించలేరు,
దేవా ఈ లోకంలో ఎవరి వల్ల కాదు గాని ఆమేన్ ఉన్నత లేనట్టుగా లేదన్నట్టుగా చేయగలిగిన సమర్థత కలిగిన వాడు. స్తోత్రం శక్తిమంతుడా స్తోత్రం స్తోత్రం ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు, సర్వశక్తి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు, తండ్రి ఆకాశం నుంచి మనసు కురిపించాడు, ప్రభా అదే ఆకాశం నుంచి ఆహారం మన్నను కాడ కురిపించాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా జీసస్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధుడా ప్రైజ్ ద లార్డ్ స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు చేసిన మేలను గణపరచండి, ప్రభు చేసిన మేలను గణపరచండి. కృతజ్ఞత అర్పణను వర్పించు కృతజ్ఞత హృదయముతో తండ్రి, కృతజ్ఞత హృదయముతో ప్రభు నేను బతికి ఉన్నానంటే నీ దయయ్యా, అయ్యా నీ స్తోత్రం. నేను సజీవురాలుగా సజీవుడు కొనంటే నీ దయ ప్రభువా. ఆమేన్ స్తోత్రం స్తోత్రం. ఎన్నో యాక్సిడెంట్ల నుంచి, కేవలం నీ కృప, ఎన్నో అపాయాల కేవలం నుంచి, నీ కృప, భయంకరమైన లోక సంబంధమైన అలవాటులు నన్ను చుట్టి ఉన్నప్పుడు ఆమేన్ స్తోత్రం. నీ దక్షిణాస్తో సాపి నన్ను విడుదల ఇచ్చినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరోగ్యవంతుడిగా నిలబెట్టినందుకు స్తోత్రం. జీసస్ హల్లెలూయా నీ హల్లెలూయా. మందిరములో నాయన ఒక పచ్చని మొక్క వెళ్ళి నేను అభివృద్ధి చెందాను, ఒక పచ్చని మొక్క వెళ్ళి నేను ఆశీర్వదించబడాను. నేను చేసే చిన్న డ్యూటీనే నువ్వు దీవెనకరంగా మార్చే దేవుడివై, నేను చేసే చిన్న వ్యాపారాన్ని గొప్పగా మారుస్తారని, నువ్వు చేసే ప్రతి పనిని ఆయన చేతికి నువ్వు అప్పచెప్తే రాజ్య మార్గంలో నడిపిస్తా ఉంచాడు. దేవాని స్తోత్రం నాయన, దేవాని స్తోత్రం, దేవాని స్తోత్రం, దేవాని స్తోత్రం, స్తోత్రములు 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 స్తోత్రం. జాలిగల దైవమా నీ స్తోత్రం, నీ స్తోత్రం. మా పట్ల చేసిన ప్రతి కార్యం కొరకు నీ స్తోత్రం నాయన, మా పట్ల చేసిన ప్రతి ఉపకారం కొరకు నీ స్తోత్రం, నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రములు నాయన. స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం, ఎవరు మా పట్ల సర్వశక్తి కలిగిన వాడా నీకు స్తుతులు. నీ స్తోత్రం. దుమ్ములాంటి మనుషుల వైపు చూసి స్వామి మనుషుల మీద మేము ఆశ పెట్టుకుని నీ స్తోత్రం స్తోత్రం. నిన్ను నమ్మితే నాయన నీ మీద ఆశ పెట్టుకుంటే తండ్రి ఎలా మేము ఉండేవారం అని చెప్పి ఒక్కసారి ఆదరణ కలిగిన మా జీవితాల సహాయం చేయి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. కొండలలో కోనలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా యేసయ్యా. పాడతాం అందరం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా 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 యేసయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలు చూపిన నీ ప్రేమ విచిత్ర హల్లెలూయా. కురిసిన
నీ కృప భారణ ఛాయలు చూపిన నీ కృప నలిగిన హృదయాన కురిచిన నీ కృప నన్ను గమనించినావా, నన్ను గమనించినావా. యేసయ్యా యేసయ్యా గ్లోరీ, యేసయ్యా యేసయ్యా నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొండలో ఉన్నప్పుడు, లోయలో ఉన్నప్పుడు యేసు మాత్రమే గమనించాడు. యేసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అందని వైటివయ్యా, కొండనివే యేసయ్యా 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 అందని వైతివయ్యా, కొండనివే యేసయ్యా 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 గ్లోరీ, యేసయ్యా గట్టిగా, యేసయ్యా యేసయ్యా దేవుడి శక్తి, యేసయ్యా 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 నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకున్నావు. అందును బట్టి స్తోత్రములు. లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సమస్త మహిమ ఘనత మీరే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. దయచేసి అందరూ ప్రతి ఒక్కరి కాడ బైబిల్ తెరిచి పెట్టుకోండి. మరి తల్లిగారు సాక్ష్యం చెప్పేది సమయంలో సాక్ష్యం తర్వాత వాక్యంలోకి వెళ్దాం మనం. దేవునికి వందనాలు, సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, మన సంఘానికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటిదంటే, నేను 1 సంవత్సరంన్నర బాధపడ్డాను. నాకు చేయి నొప్పి ఉండే. చేయి నొప్పి ఉంటే గాంధీకి నెల రోజులు తిరిగినా నన్ను సేరికి కూడా చేసుకున్నాను.
బుక్ ఇచ్చిండ్రు, బుక్ ఇచ్చి రోజు ఒక పరీక్ష చేస్తుండ్రు, క్యాండిల్ తీసిండ్రు, ఎక్సర తీసిండ్రు, ఎంఆర్ ఎక్సర కూడా తీసిండ్రు. నీకు బొక్క కదిలిందని ఒక డాక్టర్ అంటారు, బొక్క అదిలిందని ఒక డాక్టర్ అంటారు, అరిగిపోయిందని ఒక డాక్టర్ అంటారు. ఒక నెల తిరిగిన సంవత్సరంన్నర బాధపడ్డ చేయి నొప్పితోటి నేను. ఈడ కూడా మా ఇండ్లల్లో కరెంటు నూనె పెట్టి రాసిండ్రు, అదోటి ఇదోటి ఎంత రాసినా పోలే. నాగారంలో 2 కట్లు కట్టించుకున్నా నేను, 500 పెట్టి 2 కట్లు కట్టించుకున్నా, కానీ ఇంత కూడా తక్కువ కాలే నాకు. నేను ఈ జనవరి 25 తారీఖు నుంచి ఈ చర్చిలకు వస్తున్నా. నేను వచ్చినప్పుడు ఏసు రక్తం ఇచ్చాడు, ఒకసారి ఇచ్చాడు, మళ్ళోసారికి నేను రాలే. మళ్ళా 3వసారికి మొన్న హోలీ పండుగ ముందు వచ్చినప్పుడు నాకు ఏసు రక్తం ఇచ్చాడు అయ్యగారు. ఆ ఏసయ్య రొట్టె నా నోట్లో పెట్టుకున్నప్పుడే నాకు చాలా ఎంతో అంత అనిపించింది, కొండ బాకినంత బలం వచ్చింది అప్పటిదప్పుడే నాకు. మళ్ళీ అందులో అయ్యగారు పాట ఏమని పాడుతుండు, నేను కూడా ఉన్నాను అయ్యా నన్ను వాడుకో అని పాడినప్పుడు ఆ పాట పాడుకుంటా నేను కూడా మస్తు ఏడుస్తున్నా, నన్ను వాడుకో ఏసయ్య అనుకుంటా. ఆడినాక మళ్ళా ఏసు రక్తం ఇచ్చిండు, తాగిపోయినా. సోమవారం నాడు ఏం లేదు, మంగళవారం నాడు హోలీ పండుగ అవుతుంది. హోలీ పండుగ అవుతుంటే బయట అందరూ ఆడుతుండ్రు, నేను గోడ కొరికి కూర్చుంటే చెట్టు నరికినట్టు, గొడ్డలతో చెట్టు నరికినట్టు పర్ర వినబడ్డది నా భుజంలో. వినబడగానే నేనేమంటున్నా, ఏసయ్య నా బొక్కలు సరి చేస్తున్నావా అని అడిగిన, అని ఏడ్చిన నేను. దేవుడా ఇప్పుడన్నా నాకు ఈ నొప్పి తక్కువ అవుతుందా? నేను తెల్లని దాకా ఎవరు చూడు చేయి నొప్పి అంటున్నావు, అదొక వంక దొరికింది అంటే ఆ దేవునికి నాకే తెలుసు. ఇక్కడ వండుకుంటే ఈ పక్కన అనేది, ఇక్కడ వండుకుంటే ఈ పక్కన అనేది. అయ్యా నాకు ఈ నొప్పి తక్కువ కదా, ఇట్లనే చచ్చిపోతానా అని అనుకునేది నేను. అట్లాడిది నాకు ఏసయ్య నా బొక్కలు సరి చేసి నాకు నొప్పి తక్కువ అయింది. ఎప్పుడు ఈ సాక్ష్యం చెప్పాలని ఎప్పుడు నా మనసులో మెరమెర ఉండే. మన ఈ అన్నయ్య చెప్పినప్పుడు ఈయన పాస్టరమ్మను కూడా అడిగిన, చర్చిలో సాక్ష్యం చెప్పరా అని అడిగిన, చెప్తారా అన్నది. ఈ అన్నయ్య చెప్పినప్పుడు విన్నా. ఆ వారము నాకు మళ్ళీ ఆదివారం వచ్చి చెప్పాలని ఎంతో బలం మీద ఉన్నాను. శుక్రవారం నాడు 2వ సాక్ష్యం, శుక్రవారం నాడు మామిడికాయ పచ్చడి పెట్టి తాలింపు వేస్తానని పొయ్యి మీద నూనె గిన్నె పెట్టిన, ఆ గ్యాస్ బంద్ చేసిందే యాదుకుంది నాకు. అది ఎప్పుడు కింద పడ్డదో, చెయ్యి మీద పడ్డది, ముఖం మీద పడ్డది, ముఖం అంతా కాలింది. బయటకు ఉరికొచ్చి నాకు మీద చల్లనీళ్ళు పోయిరు నేను చచ్చిపోతా అంటున్నా. కింద బండలు కాలుతున్నాయి, మీద ఎండ కొడుతుంది. ఆ ఇంటి ముంగటోళ్ళు ఉరికొచ్చి ఇంట్లో రేణు కానటం ఉరికొచ్చి గుంజుకపోయి కోల్గేట్ అంతా రుద్దింది, ఫ్యాన్ వేసింది, కూలర్ పెట్టింది, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎంత అయినా నేను చచ్చిపోతా అంటున్నా. అంతాను కాబట్టి దేవుడు నాకు ఎంత మేలు, ఎంత పూర్వం నుంచి కూడా నాకు యాదికి వచ్చేది. అప్పుడు ఆ నొప్పి గుర్తుకొచ్చినప్పుడు ఈ నొప్పిగా నాకు సత్యదాకి ఇట్లనే ఉంటుంది అనుకునేది. దేవుడు నన్ను ముట్టి తాకి స్వస్థపరిచిండు, నన్ను ఆ రోజు తీసేసిండు. అంటే నాకు ఇంతవరకు నొప్పి లేదు. ఎప్పుడు రోజు అంటున్నా నేను ఈ సాక్ష్యం చెప్పాలని, రోజు అంటున్నా చెప్పాలని వరకు మళ్ళీ మొన్నది అట్లా అయింది, ఇట్లా అయిపోయింది. మరి అయ్యగారికి మన సంఘానికి నా హృదయపూర్తిగా వందనాలు చెల్లిస్తున్నా. నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుడు చేసే మేలు మనం అనుకుంటాం మన జీవితాల్లో. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రభు చేసే మేలు ఎలా ఉండిద్ది అని అంటే, అది మనుషులకి ఏమాత్రం కాడ నమ్మశక్యం కాదు. ఎంతో నమ్మశక్యం కాదనంటే, దేవుడు చేసే కార్యాలు కానీ ఆయన మేళ్ళు కానీ అలా ఉంటాయి. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆ మాటలు మనం విందాము. దయచేసి మొదటిగా బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం తీసుకున్నప్పుడు దయచేసి చాలా జాగ్రత్తగా మనం విందాం. ఇక్కడ యోహాను శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్న తర్వాత మార్క్ అది యోహాను శుభవార్త చదవండి. యోహాను శుభవార్త
5వ అధ్యాయము 2వ వచనం చదవండి. 5:2, 2:5 ఒకసారి జారి చూడండి. యేసు ప్రభు ఒక విందుకి వెళ్తాడు. ఆ విందు వెళ్ళినప్పుడు కానానులో అక్కడ వివాహం జరుగుతుంటే ఒక విందుకు ఆహ్వానించబడతా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విందుకి వెళ్ళినప్పుడు 2:5 2వ అధ్యాయము యోహాను సువార్త 1 నుంచి. ఆ విందుకి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయింది అక్కడ అంటే, ద్రాక్షారసం అంటే మన పద్ధతిలో, మన తెలంగాణ రాష్ట్ర పద్ధతిలో మనకి వివాహం జరిగే కాడ మీకు మర్యాద చేసేవాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఒకప్పుడు, ఇప్పుడు కాదులే, ఒకప్పుడు మర్యాద అన్నవాళ్ళు. చెప్పండి, ఏ మర్యాద? తెలంగాణ రాష్ట్రంలో నిజంగా వివాహం అయితే వాడు ఎంత పేదోడైనా కానీ ముందుకే ఒక 56,000 అవుతుంది, ₹1,00,000. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ముందు అయిపోయిన తర్వాత ఏమంటారు వీళ్ళు? ముందు సరిగా మాకు పోయలేదు, మంచిగా పెట్టలేదు అంటారు. కానీ అప్పట్లో యోహాను సువార్త 2వ అధ్యాయంలో 1లో ఏమని ఉందంటే, ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత ద్రాక్షారసం అయిపోయింది. అప్పట్లో ద్రాక్షారసము రాజులు, పెద్ద పెద్ద భూస్వాములు, మంచి మంచి వాళ్ళు తాగే అది ఒక పదార్థము. మంచి ఫ్రూట్స్తో, మంచి పళ్ళతో, రసంతో చేసిన అది మంచి పానీయం. ఇది అయిపోయేటప్పటికి సంతోషంగా ఉండ పెళ్లి పందిరి, సంతోషంగా ఉండ బంధువులు ఒక్కసారిగాను బాధతో కూర్చున్నారు. ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఏమిటి పరిస్థితి? ద్రాక్షారసం అయిపోయింది కదా. అసలు అతిథులకి, పెళ్లివారికి తెలిస్తే ఎట్ట ఉండిద్దోనని చెప్పి ఈ పెళ్లి పెద్ద వచ్చి మరియమ్మ తల్లితో చెబుతున్నాడు, అమ్మా ద్రాక్షారసం అయిపోయిందమ్మా అని అంటే, మరియమ్మ తల్లి యేసు ప్రభుని పిలిచి, అయ్యా మరి ఇలా ద్రాక్షారసం అయిపోయింది కదా అని అన్నప్పుడు శిష్యులతో చెబుతుంది, ఆయన మీతో ఏమి చెబుతాడో అది చేయండి అని అంది. దేవుడికి స్తోత్రం. చదువుతారు ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వాక్యం చదువు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అయితే ఏమంటారంటే, పాస్టర్ గారు జరిగితే జరిగిద్దంటారా, ఒకవేళ జరగపోతే? ఇలాంటి క్వశ్చన్స్ లేవు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, 6 రాతి పానలు ఉండయి, ఈ 6 రాతి పానల నిండా అంచుల వరకు నిండుగా నీళ్ళతో నింపండి అన్నాడు. ఆ మాటలు చదవండి, బైబిల్లో ఉంది కదా, ఆ మాటలు చదవండి. ఏ మాటలో? 6 రాతి బాణలు అంచుల వరకు నీళ్లతో నింపండి. ఏడుతో నింపాలి? చదువు. ఆయన మీతో చెప్పినది చేయడను. యూదుల శుద్ధీకరణ చాలా ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వాడు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలియను గాని విందు ప్రధానికి తెలియకపోయాను. హల్లెలూయా. ప్రధాని ఒక మాట అంటాడు. ఆ ఇందు ప్రధాని ఏమంటాడు? అయ్యా, ఇన్ని వివాహాలకు వెళ్ళి ఇలాంటి ద్రాక్షారసం మేము తాగల. దేవుడికి స్తోత్రం. ఎన్ని వివాహాలకు వెళ్ళే కానీ ఇలాంటి ద్రాక్షారసము. కారణం ఏంటి? ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకని అని అంటే, నీళ్ళు కదా అయ్యి. నీళ్ళు అన్న విషయం ఎవరో తెలుసు? యేసు ప్రభువుకు తెలుసు. ఇంకా
పరిచారికులకు తెలుసు, హిందూ ప్రధానికి తెలియదా, వివాహాలు ఉండే వాళ్ళకి ఎవరికి. అయితే మరియం ఒక మాట అంది, ఆయన మీతో చెప్పిన సంగతులు ఏమనగా ఆయన చెప్పినది చెప్పినట్టుగా చేయండి. రెండే మాట్లాడాడు. ఒకటి అంచుల వరకు నింపమన్నాడు, రెండోది ఒక గ్లాస్ తీసుకెళ్ళి పోయిండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. అక్కడేమి ఎవరినో పడేయలేదు, అక్కడేమి జూబ్ జాబ్ మంత్రం అనలేదు, యాజ్ డిషన్ అనలేదు, ఏమన్నా అన్నాడు అక్కడ. ఈరోజు నేను చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు మాటగా మనం అంగీకరించినప్పుడు ఆయన చెప్పినది చేసే దేవుడు. గట్టిగా సప్ట్లు కొడదాం. ఆయన చెప్పినది చేసే దేవుడు. మన వల్ల కాదు, కానీ మనలో ఉన్నవాడికి సమస్తము సాధ్యమే. నీళ్ళు ద్రాక్షరసంగా మారతామేంటి? మీరు గ్లాస్ వాటర్ ఉండి బయట కుండలో ఉండి, టీలు క్యాన్లో ఉండి తీసుకొచ్చి అక్కడ పెట్టండి. జస్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఆ నీళ్ళకి నేను ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసిన తర్వాత బాగున్నోళ్ళు తాగండి, బాగుండోళ్ళు కాదు. ఏమైంది పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేస్తామేంటి అంటే ద్రాక్షరసంగా మారిద్దని మీరు అనుకుంటున్నారు. లేదు లేదు లేదు. దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఇంకో అది అక్కడ పెట్టి ఉన్నాయి నూనె డబ్బాలా, ఏం డబ్బాలు అవి, ఏముంది దాంట్లో? అది ఏ కొబ్బరి నూనె కాడ తెలియదు, అది కల్తీ నూనె తెలియదు, మంచి నూనె తెలియదు. ఈ కంపెనీ అంటే బ్రాండెడ్ అనుకుంటున్నాం డబ్బాలు చూసి కదా. అయితే ఒక్క విషయం గమనించండి, ఆ నూనె తయారు చేసింది ఎవరో మనకు తెలియదు, అది ఏ షాపులో మనం తెచ్చేమో కాడ మనకు తెలియదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఆ నూనె రాసుకుంటే ఒంట్లో ఉన్న నొప్పులు తగ్గుతున్నాయి. కారణం ఎందుకని చెప్పాలి? ఎందుకని? నేనేమన్నా ఇండస్ట్రీ చేస్తున్నా, దానికి ముందేమన్నా ఇస్తున్నానా? ఎందుకనంటే దేవుడు ఒక వ్యక్తికి శక్తిని ఇచ్చాడు అనుకో, తన మరణమయ్యేంత వరకు ఆ శక్తి తనతోనే ఉండిద్ది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది దేవుడిచ్చేదండి, మనుషులు ఇచ్చేది కాదు. దేవుడు మాటగా శిష్యులు నమ్మారు, అంగీకరించారు, నీళ్లు పోసారు. వాళ్ళు అనుకుంటున్నారు, అదే మనం పోసింది నీళ్ళు కదా, ఆడికి వెళ్ళి ద్రాక్షరసమే. ఎలా మారింది? ఆయన కనీసం ఆ కుండల దగ్గరికి రాలేదు కదా. ఎలా ఈ కార్యం జరిగిందనంటే, ప్రేమైన దేవుడు బిడ్డ, నువ్వు దేవుడు మాటగా అంగీకరించినప్పుడు, దేవుడు మాటగా నువ్వు ఎప్పుడైతే ఆయన నీ హృదయపూర్వకంగా ఆ మాట నువ్వు అంగీకరిస్తావో, అది మొదలు కొన్ని సమస్త విషయాల్లో ఆయన కార్యం జరిగించేదానికి సమర్థుడు. దేవుడి స్తోత్రం. అంత మాత్రమే కాక, మనం స్నేహం ఎవరితో చేస్తున్నాం? మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మనం చర్చికి వెళ్తామండి అని. లేదు లేదు, మీరు చర్చికి వెళ్ళా, మీరు ఎట్టయిలే, కానీ నీ స్నేహితులు ఎలాంటి వారు, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? నీ మేలు కోరేవాళ్ళ, నీ కీడు కోరేవాళ్ళ నీ స్నేహితులు? మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ బిడ్డలో ఉన్న బిడ్డలు తీసి చదవగలిగిన వారు కొంచెం చదివి సహాయం చేయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. మనకు ఎలాంటి స్నేహితులు ఉండాలో ఇక్కడ దేవుడు లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. నేను కల్పించే కథలు కాదు, కానీ బైబిల్లో అలా ఉందా లేదో చూద్దాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలం లేకపోయేను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. హల్లెలూయా. ఆ శక్తి ఎవరు తీసుకొచ్చారు తెలుసా? ఇక్కడ కూలోళ్ళు కాదండి, స్నేహితులు. యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే మనోడు బొత్తోడు, మనోడు మంచికేదని స్నేహితులు నమ్మి ఏం చేశారంటే, వెంటనే కాపాడిని పక్షిపాతం కలిగిన వ్యక్తిని మంచం పైన తీసుకొచ్చారు.
ఆ ఇంటి నిండా మనుషులే. ఇంటి బయట ఏమైనా ఖాళీగా ఉందంటే ఇంటి బయటకాడ ఫుల్ పబ్లిక్ అనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఏమైంది అంటే ఇంతమంది మనుషులు, ఇంతమంది పబ్లిక్లో మరి ఎట్టాగా అసలు మనోడిని తీసుకొచ్చాము, ఇంత కష్టపడ్డామని చెప్పి వాళ్ళ తెలివికి మెచ్చుకోవాలి. నిజానికి ఇంటి మీదకి ఎక్కి ఆ పెంకులన్నీ తీసి అడ్డమొచ్చిన కట్లన్నీ తీసేసి ఆ పరుపు పడిన మంచం ఆ పడిన కిందకు వదిలేసేసారు. యేసు ప్రభు ముందుకి. యేసు ప్రభు ఏ రోగినిగా చూస్తుంది, వాళ్ళు చూస్తున్నారు. అరే రే రే, మీ విశ్వాసం ఎంత గొప్పదరని ఆయన. ఎన్నో కార్యాలు చూసినోడు కాడు ఇంతగా వెంబడించలా. వచ్చినోడు కాడు బాప్టిజం తీసుకుని వేసే ఎరిగినోడు కాదు. ఒక అన్యులు ఇంత విశ్వాసం అని చెప్పి ఈ పరుపేసుకుని దిగి రోగిని అంటున్నాడు, ఏ లే నీ పరుపెత్తుకున్నాడు. అదేందయ్యా నడతమైంది, నాకు ప్రార్థన చేస్తామని కదా. ప్రార్థన లేదేమీ లేదు అక్కడ. లెగి నడవమన్నాడు అంతే. లెగిసి నడిచాడా పరుకునుండోడా? చదవండి మాటలు. యేసు ప్రభుని పరుపెత్తుకుని లేచి నడవమన్న వెంటనే నడతం ప్రారంభించాడా, తన పడక మీదే పలుకునుండోడా? యేసు వారి విశ్వాసము చూచి యేసు వారి విశ్వాసాన్ని చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొని సాగిరి. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకునుంట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుందురు? పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వల్లని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. లేచి పరుపెత్తుకుని నడమ్మని కానీ నడుతున్నాడా, అయిపోయాడా? చెప్పండి. తక్షణమే వాడు లెగిసి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయాను గనుక. గమనించండి చాలు. దేవుడు మాట, నువ్వులే రోగివా. ఎవడన్నాడు రోగివని? ఎవరు? ఇవన్నీ ఏమి, ఆ పరుపు తీసుకో, ఇక్కడ అంటే ఆ పరుపు తీసుకో, పెట్టుకు బజార్ పెట్టుకున్నాడు, బయటనాడు. అసలు ఇంట్లో ఖాళీలే జనం వస్తుంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆడ ప్రార్థన చేసాడా? గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ నిలబడిన సావుకుడు కాడ సేమ్ కార్యాలు చేసే దేవుడు సావుకుడు. ప్రైజ్ లార్డ్. ధనం వెంబడి పోయేవాడు కాదు. అలా ధనం వెంబడి పోతే ఈ అంబేద్కర్ నగర్లో సగం పైగా నాదే ఉండేది. ఒకసారి గమనించండి, 2011లో హైదరాబాద్కు నేను ఇక్కడికి వచ్చింది. ఇది ఈ స్థలం, మందిరం కట్టి స్థలం తీసుకుంది. 2011 నుంచి ఇలాంటి కార్యాలు నది ప్రవాహాలు దేవుడు చేస్తారేమంటాడు. హైదరాబాద్ నలుమూల, సిటీ నలుమూల నుంచి అనేకులు వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్తున్నారు. కానీ ఏ రోజన్నా కానీ నువ్వు బాగుపడ్డావు నీ ఇల్లు రాసేయాలి, నువ్వు బాగుపడ్డావు నీ కంపెనీ రాసేయాలి, నువ్వు బాగుపడ్డావు నీ 10 ఏమంటారు ఒక 10 నెలల శాలరీ ఇక్కడ ఇవ్వాలి, ఇలాంటి ఎప్పుడు నేను పెట్టలేదు. లేకపోతే నువ్వు బాగుపడ్డావు, నువ్వు కృతజ్ఞతగా ఎంత డబ్బు ఇవ్వాలి, లేదు. ఏమి ఇచ్చినా అదే ప్రార్థన, అయిపోయినా అదే ప్రార్థన. ప్రైజ్ లార్డ్. దేవుడు వల్ల నేను కలిగి ఉన్నాను, దేవుడే ఈ కార్యాలు నా ద్వారా జరిగిస్తావు అన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రభు చెప్పాడు, ఏమయ్యా నీ పాపాలు క్షమించబడి నీకు లేచి ఆ పరుపు తీసుకుని ఇంటికి పో. ఏడెందుకు అని అంటే ఆ పరుపు ఎత్తుకుని నడుతుంటే అందరూ చూస్తున్నారు. యేసు ప్రభు మీద అసూయ కలిగింది అప్పుడే, దేశం కలిగింది అప్పుడే, కోపం వచ్చింది అప్పుడే. ఈయనేంది పాపం క్షమించేదేంది? కొన్ని సార్లు కొన్ని ప్రాంతాలకు మీటింగులకి వెళ్ళినప్పుడు పాస్టర్లైన ఆయనకి చిత్రంగా చూస్తారు. సావుకులే దేవుడు బిడ్డలే చిత్రంగా చూస్తుంటారు, చర్చికి వెళ్ళి బిడ్డలే చిత్రంగా చూస్తుంటారు. ఏంది ఈయనే దేవుడా అన్నట్టుగా చూస్తారు. నేను కాదు. కానీ నేను మొన్న ఆంధ్ర ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళా. ఇంచుమించు ఆ మందిరం ఫుల్ అయిపోయింది, పెద్ద మందిరం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నిజానికి ఆ ప్రాంతంలో ఎప్పుడు కాడ 4, 5, 10 మంది కంటే ఎక్కువ రారంట. నన్ను పిలిచిన పాస్టర్ గారు అన్నాడు, అన్న 10 మంది వస్తారేమోనండి అన్న, ఒక్కడు వచ్చిన వాక్యం చెబుతా. ప్రైజ్ లార్డ్. ఎంతమంది? యేసు ప్రభు ఏం చేశాడు ఆ రోజు? చెప్పాలి, ఏం చేశాడు ఆ రోజు? ఒక మనిషిని రక్షించేదానికి భోజనం మానుకుని, భోజనం పక్కన పెట్టేసి మధ్యాహ్న టైంలో, ఎండ టైంలో వెళ్ళి ఆ మనిషిని రక్షించాడు.
ఎవరామా? ఎవరామా? సమ్మరయ్య స్త్రీ. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఒక మనిషిని రక్షించుకునే దానికి వ్యక్తిగతంగా శిష్యులతో చెబుతాడు. శిష్యులు అంటారు, మేము వస్తాం ప్రభు అంటే, మీరు వద్దు, మీరు భోజనం చేయండి అంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు? మీరు భోజనం చేయండి. ఎందుకని? ఆయనకాడ ఆకలి లేదా? ఉంది. వీళ్ళు నా ఎమ్మటి వస్తే అక్కడ ఆమె రక్షించబడదు. వీళ్ళు భోజనం టైం కమ్మంటే టైం చూసుకున్న భోజనాన్ని కూర్చోబెట్టి బయలుదేరి వ్యక్తిగతంగా వెళ్ళి అంటాడు, అమ్మా నాకు కొద్దిగా నీళ్ళు ఇస్తావా అని అంటే, నేనేం నీళ్ళు పోయాలయ్యమ్మా, నీళ్ళు మేము తాగుతారా? మీరేం గొప్పోళ్ళు వెళ్ళి ఉండరు, మేము గరీబోళం పేదోళం కదా అంటే, లేదమ్మా టైం లేదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం అనుకుంటుంటాం ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటనంటే, హృదయములో నిజంగా మనం నమ్మినప్పుడు, ప్రైజ్ లార్డ్, నిజంగా మనం నమ్మినప్పుడు దేవుడు మేలు కన్నులారా మనం చూడగలుగుతా ఉంటాం. ఆ మందిరం ఫుల్గా అయిపోయింది, జనం బయట నిలబడ్డారు. ఏపీలో ఎండలు ఎట్టేస్తారంటే మనిషి నిలబడితే మనకేడంతగా చెమటపోయింది. ఇక్కడ పైప్ ఇప్పిన ట్యాప్ ఇప్పితే ఎట్ట పడుతుంది, ఎట్ట మొత్తము బట్టలు వేసుకున్న ప్యాంట్ షర్ట్ అన్నీ తడిచిపోతాయి. అంత ఘోరంగా చెమటపోసింది అక్కడ. అంత ఎండలో ఆ చెమటలో కాడ బయట ఆ పారి గోడ ఎదుట ఆనుకుని ఆ చెట్ల పక్కన నిలబడి వాక్యం వింటా ఉన్నారు. హల్లెలూయా. ఆ వాక్యం విని అతను, ఆ ఊరి సర్పంచ్ ఒక అతను నిలబడి అక్కడ వాక్యం వింటా అంటున్నాడు అంట, ఇలాంటి వాక్యాన్ని నా జీవితంలో ఎప్పుడూ లేదు, కానీ నాకాడ ప్రార్థన చేస్తాడు, అడిగిరండిరా. ఆ పక్కన ఒక మనిషి అన్నాడంట, అదేందండి సర్పంచ్ ఊరు మీద నీకు ప్రార్థన చేయటం ఏంది అని అంటే, లేదు గొప్ప గొప్ప సావుకులు అంటే మన దగ్గరికి రావాలంటే నిజంగా దైవజనుడు పాపం ఎంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చాడట పాస్టర్ గారు, అలాంటి సావుకులు మనకు ప్రార్థన చేస్తామంటే దేవుడు దీవెన మనకు ఉండాలిరా. మనం చూస్తూ ఉంటాం కదా మిమిక్రీలు చేసేవాళ్ళని, మోసం చేసేవాళ్ళని. టచ్ అంటాడు ఒకడు, ఈ టచ్లో పడతాడు. దేవుడు కార్యాలు చేసేవాడు అన్నాడు అలాంటి ఇబ్బందులు పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు తన తప్పిస్తామంటాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే ఆ వాక్యం వింటున్నాడో ఆ సర్పంచ్ మారి తనకు తెలియదు ఏడుస్తుంటే అందరూ ఏమంటున్నారు తెలుసా, యాన్ సర్పంచ్ గారా, యాన్ మీరు ఏడుతున్నారు, ఒళ్ళు బాగా బలిచిందా తినే అని అంటున్నారు. ఆ చుట్టుపక్కల వాడికి ఎవడికి అర్థం కాల. ఒక పిల్లాడు, ఒక చిన్నవాళ్ళు వేసి, నోర్మండి, మీరు పెద్దోళ్ళు అయిపోయారు కానీ బుద్ధి ఉందా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు వాక్యం చెబుతుంటే ఆనాడు లూదియా హృదయం తెరుచుకున్నట్టుగా దేవుడు ఇతని హృదయాన్ని తెరిచాడు. గట్టిగా సప్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే బాప్టిజం సిద్ధపడి అక్కడున్న వాళ్ళ బతివులాడుకుంటున్నాడు, అయ్యా నాకు బాప్టిజం ఇవ్వమన్నయ్యా అంటే, ఈడు మూర్ఖుడు సర్పంచి పని చేయడు పాడు చేయడు, ఈడట మారాడు, అందరి చిత్రమే. అలాంటి కార్యాలు చేస్తాము, అది నా దేవుడు నా ద్వారా ఎన్నో కార్యాలు నేను చూసా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతోమందికి బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ఎంతోమందికి మన తెలంగాణ రాష్ట్రంలో కాడ మన ఇక్కడ ఈ మందిరంలో బాప్టిజం తీసుకుని వెళ్ళిన బిడ్డ దేవుడిద్దరు బాబులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో ప్రేమైన దేవుడు బిడ్డలారా, నువ్వు దేవుడు దీవెన పొందుకోవాలి, దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలనంటే ఆయనలో నిలబడి, ఆయనలో అంటగట్టబడి, ఆయన మీదను వానుకుని చూడు. దేవుడు దీవెన ఎలా ఉండిద్దో కన్నులారా చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం. అలాంటి ఒక దీవెన మనకు కావాలి, అలాంటి ఒక ఆశీర్వాదం మనకు కావాలి, అలాంటి ఒక మేలు మనం కలిగి ఉండాలనంటే ఫస్ట్గా హృదయము ఆయనకు మనం ఇవ్వాలి, మన ఆస్తి కాదు. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటా, ఎంత అందంగా ఉండినా ఎంత మంచోళమైనా ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడతారు, లేకపోతే కాల్చేస్తారు. ఇంట్లో పెడతారా? రాష్ట్రాలు జయించి అలెగ్జాండర్ అని మన భారతదేశానికి వచ్చాడు, గొప్ప రాజు. వచ్చిన తర్వాత రాజు ఏమైందో తెలుసా, చనిపోయిన వరకు ఆయన బతికున్నప్పుడు అడిగాడంట, పనివారితో చెప్పాడంట, చుట్టుపక్కల తన సైన్యంతో, అయ్యా నేను చనిపోయిన తర్వాత
ఆ శవ పెట్టుకుని నన్ను పెడతారు కదా, నా చేతులు మాత్రం బయటికి పెట్టండి అన్నాడంట. సరే, మామూలుగా పెట్టిలో లోపల పెడతారు కదా, చేతులు బయటికి పెట్టి తీసుకుపోతా ఉన్నారు. అందరూ అడుగుతున్నారంట, అరే గొప్పోడు రాజు కదరా, అయినా దేశాలు రాష్ట్రాలు జయించినాడు, ఏమైంది ఆయన చేతులు బయట పెట్టి తీసుకెళ్తానంటే ఒకే మాట అన్నాడంట, ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమీ. చూడండి ప్రియమైన దేవుడు, కృతజ్ఞత అనేది మన మనసులో మనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆ కృతజ్ఞత మేలు కలిగి నేను ఇప్పుడు వరకు జీవించగలుగుతా ఉన్నా. ఆ కృతజ్ఞత భావం కలిగితే ప్రతి ఒక్కరం కాడ ఎలాగంటే దేవుడికి నమ్మకంగా, దేవుడు దీవెన పొందుకుంటూ, దేవుడు ఆశీర్వాదం పొందుకుంటూ, మంచిగా ఉన్నప్పుడు నీ ఎగిరి బోల్డ్ మంది వస్తారు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఎవడొస్తాడు? ఈ దైవజనుడు వస్తాడు. ఈ దైవజనుడు ప్రకటించి యేసయ్య నీ వద్దకు వస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళే వచ్చేది. దైవజనుడు దేవుడు తప్ప ఈ లోక సంబంధమైన మనుషులు ఎవడ వచ్చి నేను ఆదరించేవాడు లేడు. నేను ఒక యవన బిడ్డ దగ్గరికి వెళ్ళా. ఆ యవన బిడ్డ బాగా ఏడుస్తూ ఉంది. నాకు అర్థం కాల, వాళ్ళ భర్త ఒకప్పుడు మంచి డ్యూటీ చేసేవాడే. నేను వెళ్ళి అన్నా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా అన్నా, నా జీవితంలో అన్నీ కోల్పోయా, తల్లిదండ్రుల్ని అంత దూరమయ్యారు, సరిపోలేదు, కానీ అన్ని బంధాలు నాకు తెగిపోయినాయి. భర్త మీదే ఆధారపడి బతుకుతున్న భర్త ఉద్యోగం కాడ పోయింది. మాకు కొన్ని నెలల నుంచి ఇంట్లో తినేదానికి కాడ రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది అవుతుందన్నా అని అంటే, నేను అన్నాను, సరేరా నా దగ్గర ఒక 500 ఉండయి, ఈ అట్టి పెట్టుకో ప్రస్తుతానికి, ఏదన్నా దేవుడు నాకు సాయం చేస్తే ఏదన్నా నేను సాయం చేస్తాను, ప్రార్థన చేసుకోమ్మని చెప్పి ఇక నేను ఆపడిని అక్కడి నుంచి బయలుదేరి వస్తే కొన్ని రోజులైన వరకు మన మందిరం కాడికి వచ్చింది. ఇదే మందిరం కాడికి వచ్చింది. వస్తే నేను ప్రార్థన చేసిన తర్వాత ఏ డ్యూటీలో నుంచి తనను తీసేశారో, ఏ డ్యూటీ అయితే వద్దన్నారో, ఏ డ్యూటీ పోయి తను బాధపడుతున్నాడో దానికంటే 100 రెట్లు ఎక్కువైన డ్యూటీ వచ్చింది. ఎప్పుడు వచ్చిందో చెప్పమంటారా? మందిరాన్ని ఎత్తుక్కుంటూ, దైవజన్ని వెతుక్కుంటూ, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని తన హృదయాన్ని దేవుడికి అర్పించిందో దేవుడు ఉన్నతమైన మార్గాలు తెరిచాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఇదే హైదరాబాద్ సిటీ పట్టణంలో ఆ అబ్బాయి యొక్క శాలరీ, నెల శాలరీ, మంత్లీ శాలరీ 1,70,000 రూపాయలు. ప్రైజ్ లార్డ్. ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదం లేక నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు దీవెన లేక నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, ఆదరణ లేక నువ్వు కుంగి ఉన్నవేమో. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు మందిరంలో ఉన్న బిడ్డలారా, ఒకసారి మీరు దేవుడితో సహవాసం చేసి చూడండి. ఈ 4 స్నేహితులు ఉన్నారు. ఈ 4 అక్కడికి తీసుకొచ్చి, బరాయ్ నువ్వు చచ్చేదో బతికేదో తర్వాత నేను ఎడదా మోసుకొత్తమే, మాకు ఇబ్బంది, ఆ ఇంటి నిండా మనుషులే, ఇంటి పక్కన మనుషులు, బయట ఎటు పోయేదానికి దోవలేదు, అటు పడచిపోతాం పడ్డ ఎవరే లేదురా ఇక అని అనొచ్చు. కానీ వీళ్ళు త్యాగం, వీళ్ళ కష్టం చూడండి. ఇంటి మీదకి ఎక్కి, ఏంటి దాని అర్థం ఏంటి? ఎంతవరకైనా తన స్నేహితుడు బతకాలని ఒక పొట్టుదల, గోలు ఆ మనసులో వాళ్ళ 4 స్నేహితులకు ఉంది. ప్రైజ్ లార్డ్. ఇంటి మీదకి ఎక్కి ఆ పెంకులు తీసి అడ్డం వచ్చిన ప్రతి వస్తువు తీసి పక్కన పెట్టి, యేసు ప్రభు ఎక్కడుండో సాక్షాత్ మా యేసు ప్రభు నిలబడిన ఆ ముందే తీసుకెళ్ళి నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ పరుపులో నిలబెట్టేటప్పటికి, ఆ పరుపు మీద అలాగే పరుగురేటప్పటికి యేసు ప్రభు దిగినోడిని, ఈ రోగిష్టుని చూస్తల్లా పైకి చూస్తున్నాడు. మీ విశ్వాసం గొప్పదరా నాయన. నేను ఎన్నో మేలు చేసి ఎన్నో కార్యాలు చేసే కానీ ప్రజలు చూశారు, తిన్నారు, మర్చిపోయారు. కానీ మీ విశ్వాసం ఉందే, ఎన్నడూ ఇన్నారంతే. యేసు ప్రభు కపెర్నహూముకి వచ్చారని తెలుసుకున్నారంతే. వాళ్ళు చర్చికి వెళ్ళేవాడు కాదు, యేసు ప్రభు నమ్ముకునేవాళ్ళు అసలు కానే కదండి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని తెలుసుకున్నారు, విన్నారు, పలానా ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకున్నారు. ఏం చేశారు? ఆ ఇంటి బయట వదిలిపెట్టలే, ఇంటి మీద తీసుకెళ్ళి మా వాళ్ళ కావట్లేదని ఆడే వదిలిపెట్టలే. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆగారా? ఇవాళ మందిరానికి రండమ్మా, 2 తల్లులారా రండి అన్నానంటే, ఈరోజు ఎస్పీ నగర్ నుంచి ఒక్కళ్ళు రాలా. ఒక్కొక్క విషయం ఏంటంటే, పాపం జిహెచ్ఎంలో అంతా పనిచేసేవాడు దాంటే కదా,
మేడము పొద్దున్న నుంచి సాయంత్రం 6 గంటల దాకా కట్టి పెడుతుందంట. ఎందుకు అది కావున అడిగితే తెలిసింది. ప్రైజ్లా అమ్మా నిజమేనా? పొద్దున్న సాయంత్రం 6 దాకా డ్యూటీలోనే ఉంటున్నారా? చూడండి, ఈ సన్నాసిని యదవను నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్గా అక్కడ పెట్టుకున్నారు కదా, పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కడు బాధపడుతున్నారు. ప్రైజ్లాడ్ హల్లెలూయా. గ్యాస్కు పెంచాడు, పెట్రోల్ పెంచాడు, ప్రతి దానికి పెంచి కూర్చున్నాడు. మనుషుల మీద భారం వేసి మనుషులు కష్టజీత వాడు మాత్రం సుఖంగా తిరుగుతున్నాడు. ఎవడిచ్చాడండి ఈ అధికారం? నాకు అర్థం కాదు. రాజ్యాంగం ప్రతి ఒక్కడికి ఇక్కడ సమానమే కదా. చుట్టం ఎవడికి చుట్టమో గమనించండి. మనుషులు మనలో బాధ పెట్టొచ్చు, ఆర్థిక క్షోభంలో నెట్టొచ్చు, మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టద్దు. నేను ప్రకటిస్తున్న యేసయ్య ఈ కరువులోనే నీకు సమృద్ధి కలగజేయను గాక, ఈ కరువులోనే నేను ఆశీర్వాద డోరులు తెలుసుకొని గాక, ఈ కరువు నీకు తెలియకోకుండా నీవు బ్రతికినంత కాలము ఆయన సమృద్ధిలో నేను నడిపించను గాక. దేవుడికి స్తోత్రం. ప్రేమ దేవుడు పెట్టలేరా? మనుషులు కాదండి, మనుషులు బాధ పెడితే కాదు, దేవుడు బాధ పెడితే మనం బాధపడాలి. దేవుడు మనల్ని కష్టపెడితే మనం కష్టపడాలి. దేవుడు మనల్ని బుద్ధులు పెడితే మనం ఏడవాలి. కానీ మనుషులది ఏముందండి? బాగుంటే ఎంతమంది వస్తారు తెలుసా? భలే మాటలు చెబుతారు. రమేషా నీ అంత తోడులేడాయా అని అంటారు. మా రమేష్ తమ్ముడు నిజమేనని పాపం అప్పు తెచ్చి వాళ్ళ కడుపు నిండా పెట్టి పంపిస్తాడు. అప్పు తెచ్చి అంటే ఎక్కడ పడ్డాడు ఈ మనిషి? నీ అంత తోడులేడని మనిషి లేపారు అంతే మాటలతో. అబ్బా ఇక నీ వేస్తేరమ్మా ఏం చెల్లే, అబ్బా నీ వండి పెట్టాలి నీ తర్వాత అంటే ఏం తక్కువ తినేద్దాం, మసాలాలు మంచిగా వేసి రుచికరంగా వండి వచ్చిన వాళ్ళకి మంచిగా పెట్టేటప్పటికి ఏమైంది అక్కడ? ఏడు చూసినా అప్పులే. నేను అంటున్నా ఈ సావుకుడు అలాంటివాడు కాదు. మీ ఇంట్లో ఏమీ లేతే పచ్చి పులుసు పచ్చడిచి పెట్టినా తినొచ్చేవాడు. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? విశ్వాసులు రక్తం తాగేవాడు కాదు, విశ్వాసులు పీడించేవాడు కాదు, విశ్వాసులు దోషిభాగం దొంగిలించేవాళ్ళు ఉన్నారు మన సంఘంలోనే, ఎక్కడో కాదు. దేవుడికి ఇవ్వాలంటేనేమో చిల్లర మరి సందాలు వేస్తూ ఉంటారు, దేవుడి మేలు మాత్రం విస్తారం కావాలంటారు. అయినా సరే నేనేమన్నా, ఎందుకనంటే దేవుడు మహాకృప. ఒక దినాన్ని ఆయన పోషించేవాడు. ఏళ్ళదేముందండి, వాళ్ళ కొరకు నేను ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేస్తా. కానీ దేవుడికి ఇచ్చే దాంట్లో వాళ్ళు కావాల్సుకుని చేస్తే ఒకరోజు ఒక దినాన బాధపడేది వాళ్ళే, నేను మాత్రము కాదు. ఐసీలో నా బిడ్డ ఉన్నప్పుడు కాడ నేను ఆయన మీద ఆధారపడ్డా, మనుషుల మీద ఆధారపడిన వాడిని. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ చూడండి ఈ నలుగురు స్నేహితులు ఏం చేశారండి? ఆగిపోయారా? మనుషులు చూసి ఆగిపోయారా? ఆటంకం అక్కడికే మరి ఏడ ఖాళీ లేదని ఇల్లెక్కి ఇంటి మీద పెంకులు తీసి అడ్డం వచ్చిన తీసి యేసు ప్రభు ఎక్కడుండో గురీగా ఆయన ముందుకు దింపారు. దాని అర్థమైందంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఇవాళ బాగుండప్పుడు మంచి మంచి మాటలు మాట్లాడుకుంటూ చిలక పలుకులు పలుకుంటూ చిలకులుకులు గొలుక్కుంటూ అనేకులు ఎగ్గుతకు వస్తారు. వాళ్ళు చేర్చుకుంటే నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్టే. దేవుడికి స్తోత్రం. వాళ్ళ ఇంట చేర్చుకుంటే నాశనం నీ చేతులారని కాపురం తీసుకున్నట్లే. నిజమైన దైవ సావుకులు, నిజమైన దేవుడు వరాలు కలిగిన సావుకులు, నిజంగా దేవుడు ఏ నోట వాళ్ళ మాట వస్తే అన్న జరిగిస్తామన్నాడు అలాంటి సావుకులు నీ ఇంటికి వస్తే దీవెన. వాడికే కడుపు నొప్పి తగ్గదు, వాడి దగ్గరికి నువ్వు పోతావు, వాళ్ళ మాట నువ్వు వింటావు. తర్వాత ఏమైందండి? ఎంతోమంది నా దగ్గరికి చెబుతూ ఉంటారు, ఈ లైవ్ చూస్తున్న బిడ్డల కాడ పౌలు చేస్తుంటారు, కొత్త వాళ్ళు అంటారు, అన్న మాకు ఇలాంటి సావుకులు లేరన్న. జరిగేది జరగబోయేది చెప్పగలిగిన దైవ సావుకుడు నువ్వు ఒక్కడవే. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో ఇదేనంత స్వార్థం నడుస్తుంది, కానీ నీతి న్యాయం చాలా తక్కువనండి. నేనన్నా యేసు ప్రభువులో స్వార్థం లేదు, నాలో కాడ. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే నలుగురు స్నేహితులు కష్టం ఎంతవరకు వెళ్ళారో ఆ మనిషి బతికేంత వరకు వాళ్ళు పోరాడారా మధ్యలో వదిలేశారా? జాగ్రత్తగా ఉండండి. మీ స్నేహితులు నీ కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు అనుకోవచ్చు వాళ్ళు హిందూస్ అన్న అయినా పర్లా, వాళ్ళు ముస్లిమ్స్ అన్న అయినా పర్లా, వాళ్ళు ఫలానాడు ఎవరన్నా కానీ మంచి స్నేహితులను దూరం చేసుకోమాక. 10 మందిలో నేను అవమానపరిచి మన తర్వాత సంతోషకరమైన మాటలు చెప్పి ఇలాంటి దొంగలతో మాత్రం నువ్వు దూరంగా ఉండు. దేవుడికి స్తోత్రం. 10 మందిలో అవమానపరుస్తారా? మళ్ళీ తర్వాత ఏమంటారు తెలుసా? ఒంటరిగా వచ్చి
నిన్ను ఏమంటారు, మంచిగా లాలిచ్చే మాటలు చెబుతారు. వాళ్ళ మాటలు వింటే చేతులారా నీ జీవితం నువ్వు పాడు చేసుకున్నట్టే. మన మందిరానికి ఒక కుటుంబం వచ్చేది, ప్రార్థన చేస్తున్నా. ప్రభు అన్నాడు, ఈ భార్యాభర్తల మందిరానికి రాకోకపోతే ఆ భర్తకి మరణం ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే నేను తప్పిస్తా, కానీ మరి చెప్పయ్యా అని చెప్పాడు నాకు. నేను అన్న, అమ్మా ఒకసారి గమనించండి, మందిరానికి రెండమ్మ మానమాకండి, అన్నకి ఇలా ఉందంటే, ఆయన ఎలా చచ్చిపోతాడు నేను చూస్తా, ఆయన ఎలా చనిపోతాడు నేను చూస్తా. రాలా యేసుబాబు అన్నోళ్ళు, వాళ్ళ కళ్ళారు చూశారు. చూస్తా నేను ఎలా చనిపోతాడు, ఏమనుకున్నావు అసలు, రా నేను మందిరానికి అంది. సరే అమ్మా నీ ఇష్టం అని నేనేం మాట్లాడలేదు. సరే అమ్మా అని కరెక్ట్గా 1 నెల 2 నెలలు తిరిగేటప్పటికి ఎగిరిపోయాడు మనిషి, ఎగిరిపోయాడండి. తర్వాత నాకు ఫోన్ చేసింది, ఏమైందిరా అన్నా నువ్వేం చెప్పావు. నేను కాదు, దేవుడు పలికిచ్చాడు, దాన్ని నెరవేర్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. నాదేముందరా, నేను కానీ ఇలాంటి మనిషిని, నాది కాదు. కానీ దేవుడు, నువ్వు దేవుడికి విరోధంగా నడుచుకున్నావు. ఎలా నడుచుకున్నావు? దేవుడి మాటను వింటే, దేవుడి మాటకు నువ్వు లోబడినట్టయితే, దైవ సావుకుడు మాట నువ్వు విన్నట్టయితే, నీ భర్త, నీ కుటుంబం, నీ పిల్లలు హ్యాపీగా ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు దేవుడి మాటను వినలేదు, ఇక్కడ కరువు ఉందని, ఇక్కడ శ్రమ ఉందని పోయావు. 2 కొడుకుల్ని వదిలేసుకుంది, 2 బిడ్డలు చచ్చిపోయారు, భర్త చనిపోయాడు. తిరిగి మళ్ళా మొండమోపిక ఆ ఊరికి వచ్చింది. ఏమంటున్నారు అందరూ, అమ్మా ఏం తల్లి అని అంటే, లేదు నన్ను అలా అనవద్దు, సర్వశక్తి కలిగిన వాడు నాకు దుఃఖాన్ని కలగజేసాడు. ఒళ్ళు తిమ్మిరెక్కి మన చేతులారు చేసుకుని ఆయన ఎందుకు దుఃఖం కలగజేస్తాడండి? ఇప్పుడు బిడ్డ అనారోగ్యం రాగానే చచ్చిపోతాడా? చెప్పండి, రాగానే చచ్చిపోతాడా? నాకు కరెంట్ షాక్ 10 నిమిషాలు చెప్పు కొట్టింది. 10 నిమిషాలు చెప్పు కొట్టి నేను చూస్తున్నాడు, చూద్దాం అసలు దాని పౌరంతో నేను ఉండాలి కదా అని. 10 నిమిషాలు కొట్టిన ఏమీ లేదు, లైట్గా ఒళ్ళు ఎప్పుడు అంతే. డాక్టరే బాధపడ్డాడు, పరిచయం అయ్యాడు, కానీ నాకైతే ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణమునికి సంభవించిన, మరణానికి సమీపంగా ఉన్న మరణాన్ని తరిమి కొట్టి, మరణాన్ని ఇరిసి సజీవుడు కలిగించిన, జీవం కలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం. అంతేగాని ఆయన అసమర్థుడు కాదండి, ఆయన శాతకాని వాడు కాదు. దయచేసి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి త్వరగా. 41:17 నుంచి చదువు. దీన దరిద్రులు, పేద దరిద్రులు, దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోచున్నది, వెండిపోతున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని చదువు మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు. హల్లెలూయా. నీడు లేక పేద దరిద్రుల్లో మనముండి అల్లాడుతుంటే మనల్ని వదిలిపెడతాడు ఆయన? మీరు అనుకుంటున్నారు ఈరోజు ఆకలితో ఉండడం మన పరిస్థితి ఏందని? లేదు, సమృద్ధిని మార్గాలు తెరిచేవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రభుత్వాల మెడలు వంచి పని చేపించేవాడు ఆయన. తమిళనాడు ప్రాంతంలో ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యాడు. రాబోయే కాలాల్లో దళితులంతా ముఖ్యమంత్రికి ఏలబోయే రోజులు వస్తామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలగాని వర్గాలు, ఊరికి దూరంగా ఉండే వాళ్ళు, కులానికి మతాలతో కొట్టుకుని అనేకులు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎదుట ఏ దళితులైతే ఉండారో వాళ్ళంతా సీఎం సీటుల్లో, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా పరిపాలన చేసి రోజులు దగ్గరలేరేవండి. దేవుడికి స్తోత్రం. వై కారణం ఏంటంటే, ఎందుకు కారణం ఏంటి చెప్పండి? ఒక్క మాట, ఎవరు తెలిసినా కానీ ఒక్క మాట చెప్పండి, కారణం ఏంటి? ఏమో పాస్టర్ గారు మైకి పట్టుకుని మీ గుండి ఏమంటారు ఆవేశం వచ్చేదాకా మీరు అరిచేరి చెప్పండి, సావండి, మా సావందో లేదు. ఒక కారణం చెప్పండి, సొల్యూషన్. కారణం ఏంటి? దళితుడు సీఎం సీట్లో కూర్చుంటాకి యోగ్యత కలిగినోడు కాదు.
నలుగురిలో సమాజంలో వచ్చిన ఏకత కలిగినాడు కాదు. చాలామంది గొప్ప గొప్పలు అనుకుంటారు. కానీ ఈ దళితుడు ఎవడయ్యానంటే అన్నగారిని వాడు కాదు, అనగదొక్కబడ్డవాడు కాదు, ప్రపంచ దేశాల్లో గొప్పవాడు యేసయ్య బిడ్డ. గట్టిగా సప్ట్లు కొడదాం. యేసయ్య బిడ్డ అండి. విజయ్, తమిళనాడు విజయ్, ఆయన ప్రచారంలో ఆయన ఒక సినిమా స్టార్ హీరో అయ్యిండు కాడ ఎవరు ఫోటో చూపించాడు తెలుసా? ఎవరు ఫోటో చూపించాడు తెలుసా? యేసు ప్రభు ఫోటో చూపించాడు ప్రచారంలో. యేసు ప్రభు ఏం చేశాడు తెలిసి నన్ను ప్రచారం చేస్తాడు కనుక నేను ఏంటి ప్రచారం చేయాలని చెప్పి 117 సీట్లు ఇచ్చాడు. ఫస్ట్గా ఆ తెలంగాణ ఆ తమిళనాడు ప్రాంతానికి ముఖ్యమంత్రి అయిన వాడు ఒక్కడే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు అసలు ఇది ఎలా సాధ్యమండి, ఇది ఎట్టగనంటే దేవుడు అసాధ్యాన్ని కాడ సాధ్యపరిచేవాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఆయన ముందు పెట్టుకుని నడత ప్రారంభించు, నమ్మకం ఉండి ప్రారంభించు. నమ్మకంలో నువ్వు నిలబడ్డామనుకో 100 మంది కాదు, ఈ ఆకాశము భూమి తల్లకిందులయ్యేంత వరకు నిన్ను అటు ఇటు కదిలిచిన నువ్వు కదలవు. ఎప్పుడైతే మనుషుల మాటిని మాయవాళ్ళ మాట వింటావో అప్పుడు నీకు నీ చేతులారా కాడ ఏం చేసుకోవడం తెలుసా? దూరం అయిపోతాం అన్నిటికీ. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేద దరిద్రుల్ని నీటి కొరకు ఎన్నో శ్రమ పడుతున్నాయి, ఇలాంటి వాళ్ళని నేను వదిలిపెట్టిన అంటున్నాడు. అదే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 వచ్చిన కాడ మీరు చదవండి. 49:8 చూద్దాం. ఇక నేను ముగిస్తా ఏముంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఈ వాక్యం ఎక్కడ నెరవేరింది? తమిళనాడులో నెరవేరింది. మరి మీ జీవితంలో మా జీవితంలో ఎప్పుడు నెరవేరాలి? నెరవేరేంత వరకు మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బయటికి రమ్మన్నాడు, గొప్పగా చేస్తారన్నాడు. అనేకులకు పాలించే వారిగా మిమ్మల్ని మనం పాలన ఇష్టపడం, ఎప్పుడు భాషలు గడుక్కునే దానికే ఇష్టపడతా ఉంటాం. ఇజ్రాయెల్ ప్రజలు చేసింది అదే. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఆ ప్రాంతం అంతా రాజుగా గవర్నర్గా పరిపాలించాడు కదా. వరకు మేము కుర్చీలో కూర్చొని ఇది పాలన మాకొద్దు, మేము ఏదన్నా మొండి పని చెప్పండి అని వీళ్ళు తింటము పంజాతమే సరిపోయింది. కానీ జ్ఞానంగా ఆలోచించి సింహాసనమే కూర్చొని ఆ రాజుకులాగా రాజు ఏకత కలిగినాడు ఒక్కడు లేడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కొరత చిత్రహింసలు పెడుతుంటే ఏడుస్తుంటే దేవుడు వాళ్ళ కన్నీరు చూసి అప్పుడు చనిపోవాలి పిల్లలందరూ చంపేయండి ఆ నైల్ లేచిన మోషేని ఏర్పాటు చేసుకుని ఏ రాజు అయితే మరణ దండను బిగించాడో అదే రాజంట మరి పెంచి పెద్ద చేసి ఆ రాజంట నుంచి ఇజ్రాయెల్ ప్రజలు కాపాడేదానికి దేవుడు తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఎలాంటాడు తెలుసా? నువ్వు చంపేద్దామని అనుకున్నావు అనుకో, నీ ఇంట్లోనే వాడు తీసుకొచ్చి పెంచుతామంటాడు. నీకు తెలియదు ఆ విషయము. చాలామంది అనుకుంటుంటారు వరే 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 ఎక్కడ దెబ్బ కొట్టి అసలు ఆ రాజు శాసించాడు కదా మరణదండాన్ని, ఆ రాజు ఇంట్లోనే పెంచుతున్నాడండి. చాలామంది అంటారు, పాస్టర్ గారు నేను నమ్మకంగానే ఉన్నానండి, చెప్పు ఏమైందని అంటారు. అసలు ఎట్లా జరిగింది అంటారు, నాకు అర్థం కాల. మీరు ప్రార్థన చేసి ఇచ్చారా నూనె? ఎవరైనా వింటున్నారు? ఆ సూత్రం మళ్ళీ అటు ఇటు తిరిగి ఎవరైనా వింటున్నారు? ఎవరు వింటలేదు. అసలు రాసుకోగానే తగ్గిపోయింది అన్న. అప్పుడు ఇంత తల్లి సాక్ష్యం చెప్పింది. ఏమని సాక్ష్యం చెప్పింది? దేవుడు శరీరము రక్తము నేను ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత మందిరంలో ఎక్కడ లేని బలం వచ్చిందంట. హల్లెలూయా. అంతేనా? ఎక్కడ లేని బలం నేనేమో నాకు ఇంజెక్షన్ చేశానా, లేకపోతే బలానికి ఏమైనా మాత్రలు ఇచ్చానా? మీకు ఎవడూ తెలియకుండా బలమైన ఆహారం ఏమైనా నాకు పెడుతున్నానా? లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుడు, యథార్థంగా మనం ఉన్న ఎడల నువ్వు మంచినీళ్ళు పోసు తిన్నా కానీ ఏమంటారు, బాదం పిస్తా పప్పు కంటే బలమైన ఆహారంగా దేవుడు మార్చుతాడు. దేవుడికి స్తోత్రం. ఎలా జరిగింది? కొంతమంది నన్ను ఫోన్ చేసి ఇసుకిస్తూ ఉంటారు. నన్ను మొన్న ఒక 2 రోజుల కింద ఆంధ్ర నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు అన్నాక
వాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి తెలుసు మాకు. ఏమైందన్నా, నాకు నిద్ర వస్తుందన్న నైట్ 11:30కి అంటాడు. అన్నా అస్సలు రాసుకోగానే తగ్గిపోయిందన్న. ఒరే నూనె రాసుకోగానే నొప్పులు తగ్గినాయి, కృతజ్ఞతగా మందిరానికి వెళ్ళేవరా అన్న. ఇంకా మందిరం తగ్గిపోయింది కానీ ఇంకా మందిరానికి ఎందుకు అంటున్నాడు. ఈ పలికి మాలినాడా పలికి మాలి మాట్లాడుకుంటావు కానీ తగ్గిపోయిన వరకు కృతజ్ఞతగా దేవుడికి వెళ్ళి, అయ్యా ఇంత గొప్ప శక్తి నీలో పెట్టుకుని మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం వ్యర్థమైన వాటి కోసం, అయ్యా నన్ను క్షమించిన ఒక మాట మందిరంలోకి వెళ్తే ఇంకెంత దీవించబడతావరనంటే, నాతో కాదలన్నా కానీ భలే తగ్గిపోయిందని అన్నాడు మళ్ళా. చూడండి ప్రేమైన దేవుడు పెట్టారా, ఈ శక్తి ఇది ఎలా నాకు సాధ్యమైందనంటే, నిర్గమాకాండం చదివి నేను ముగిస్తాను. 4వ అధ్యాయము 1వ వచనములో దేవుడు నాకు ఇచ్చిన కృప, దేవుడు నాకు ఇచ్చిన ఈ వరాలు ఎందుకంటే మీకు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి ఈ వాక్యం చదివి 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ముగింపులో మనం ఉన్నాము. నిర్గమాకాండం 4వ అధ్యాయము ఫస్ట్ నుంచి 1వ వచనం చదవండి. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమీయగా యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగెను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నీళ్లను దాన్ని పడవేయమనను. అతడు దాని నీళ్లను పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి తన తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి తన తోక పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని తన వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను. హల్లెలూయా. మోషేకి నీళ్లు తీసాడు. పొడి నేల మీద మనం కలర్ పోసినా కానీ అక్కడ తడే కనపడుద్ది, కలర్ కనపడదు. ఎండి నీళ్ళు అవునా కదా. కానీ ఆ ఎండిన నేల మీద కాడ నీళ్లు పోస్తే రక్తంగా అంటే దేవుడు ఇచ్చిన ఒక శక్తి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అలాగే నా దేవుడు నా జీవితంలో మరి 2013 సంవత్సరంలో దేవుడు చేసిన మేలు ఏంటంటే, నేను ప్రార్థన చేస్తూ ఉండే. ప్రభువా 13-12లో ప్రార్థన చేస్తున్నప్పుడు 2004లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వరాలు నాకు అప్పుడు ఇచ్చాడు. నేను మనుషుల దగ్గర నేను పొందుకోలేదు, మాంత్రికుల దగ్గర నేను నేర్చుకోలేదు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అప్పుడు ఈ వరం ఇచ్చినప్పుడు నేనేం చేశానంటే, నీళ్ళకి ప్రార్థన చేసి ఒక చెట్టుకు పోసా. ఫస్ట్గా ఎండిపోయింది ఆ చెట్టు ఆల్రెడీ, కానీ ఆ చెట్టు చిగురించి బతికింది. మళ్ళీ నమ్మలే నేను. తర్వాత ఒక గేదెకు ప్రార్థన చేశా, చచ్చిపోయి జబ్బు చేసిన గేదెకి మంచిగా అయింది. తర్వాత మేకలు తీసుకొచ్చారు, ప్రార్థన చేశా. ఆ తర్వాత మనుషులు మొత్తం ప్రారంభించారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నా జీవితంలో ఇలా ఎన్నో దేవుడు మేళ్ళు చేస్తూ ఎన్నో కార్యాలు చేస్తూ, ఆ తర్వాత ఇక నూనె ప్రార్థన చేసిస్తే దేవుడు అలా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అట్టా దేవుడు నాకు ఇచ్చాడు. కానీ నేను ఎక్కడ కొనుక్కోలేదు, ఎవరు నాకు ఇచ్చినవి కాదు. ఇవి నేను బతికున్నంత వరకు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత మరి పరిచర్య చేస్తున్న నా కుమారుడు ఉన్నాడు కదా, నా కుమారుడు, బైబిల్లో ఒక మాట ఉంది, మీరు ఎవరి నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు హృదయపూర్వకంగా నీలో ఉన్న సమస్త దీవెనలు తనకు ప్రాప్తించునని యెషయా గ్రంథంలో ఉంది. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ప్రార్థన చేస్తే నాకు ఇచ్చాడు. నేను ఏ రోజు నా స్వార్థానికి నేను అవి వాడుకోలే, లేకపోతే ప్రార్థన చేస్తే ఎంత నేను ఎప్పుడు ఎక్కడ రేటు కట్టలా. నా బతికున్నంత వరకు దేవుడికి నమ్మకంగా యథార్థంగా ఉండాలి.
దేవుడు మందిరానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మంచిగా ఉండాలని నా ఆలోచన, నా కోరిక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. వాక్యం కొరకు ఆత్మీయతలు పాస్టర్ మీరు ప్రార్థన చేసి ఇది అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా అని స్తోత్రం. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే గొప్ప దేవా అని స్తోత్రం 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 చెల్లిస్తున్న స్వామి. దేవా ఇదిగోండి స్వామి, పోయిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ హస్తకృపల చేత తండ్రి కంచి వేసి కాపాడు సజ్జులకులు చేర్చి నేను స్తుతించే కృపను ప్రభా, ఇటు గొప్ప ధన్యతను దేవా మీరు మాకు దయచేసినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవరికి లేని భాగ్యాన్ని దేవా నీ స్తోత్రం నాయన మీరు మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రం. నీ స్తోత్రాలు ప్రభా నాయన. ఈ ఆరాధనలు పాటల ద్వారా, వాక్య పరిచయ ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ప్రభా మీ నామానికి మహిమ తెచ్చిన దేవా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, వాళ్ళకున్న ప్రతి సమస్యను